లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. జిల్లా అంతటా ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు, భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన సుహాసినులు. రైతు బజార్లలోనే అమ్మకాలు జరిగేలా చర్యలు, అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు. మూడు నియోజకవర్గాలను కలిపే బాలమ్మవాగు ప్రవాహం, వర్షం నీటితో రాకపోకలకు ఆటంకం, ఇబ్బందుల్లో జనం. గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలపై ఎంఆర్పీఎస్ నిరసన, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన భీమ్గల్ పోలీసులు, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచనలు. వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వివాహిత మహిళలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం. ఈ వ్రతం గురించి స్కంద పురాణంలో సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది. నగరంలో సుహాసినులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వివాహిత మహిళలు నిత్య సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ జరుపుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించి నోమునొచ్చుకుని వాయినం ఇచ్చి పుచ్చుకుంటారు. దీర్ఘ సుమంగళిగా కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని అష్టలక్ష్మిలను ఆరాధిస్తూ చేసుకునే వ్రతం ఇదే. నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఇంటా ఈ వ్రతాన్ని పండగ వాతావరణంలో జరుపుకున్నారు. పురోహితుని మంత్రోచ్చరణల పూజలు జరిపి భక్తి భావాన్ని చాటుకున్నారు మహిళలు. ఈ వ్రతం యొక్క విశిష్టతను వివరించారు పండితులు. వరలక్ష్మి పూజ చేయడం ద్వారా అష్టలక్ష్ములు అయిన ధనం, ధాన్యం, జ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, శక్తి, సంతోషం వంటి 8 సంపదలను పొందుతారని తెలిపారు. కుటుంబంలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం, సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవిని వరాలిచ్చే తల్లిగా కొలుస్తారు. అందుకే ఈ వ్రతం చేయడం ద్వారా కోరుకున్న వరాలను పొందుతారని నమ్ముతారు. ఈ వ్రతం చేయడం వల్ల అష్టలక్ష్ముల అనుగ్రహంతో కుటుంబానికి సంపద, ఆరోగ్యం చేకూరుతుంది. మహిళలు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా దీర్ఘకాలం సుమంగళిగా ఉండే వరం పొందుతారు. కేవలం ధన సంపదే కాకుండా ధాన్య సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద వంటి సకల సంపదలు లభిస్తాయని విశ్వసిస్తారు. వ్రతం చేయడం ద్వారా కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం, అదృష్టం లభిస్తాయి. వరలక్ష్మి వ్రతాన్ని వివాహిత మహిళలతో పాటు అవివాహిత యువతులు కూడా ఆచరించవచ్చు. దీనివల్ల వారికి మంచి భర్త లభిస్తారని నమ్ముతారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని పురోహితులు తెలిపారు. హర హర మహాదేవ, జై శ్రీమన్నారాయణ. ధార్మిక ఆస్తిక భక్తజనులందరికీ తెలియజేయమనగా ఈరోజు విశేషంగా శ్రావణ మాసము పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము యావత్ భారతదేశమంతా కూడా సువాసినులు, ముత్తైదువులు, కుమారీలు అందరూ కలిసి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి వరలక్ష్మి నమోస్తుతే అని మనకు పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. అటువంటి ఈ పురాణంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని సాక్షాత్తు కైలాసములో పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలగజేసే ఈ వ్రతాన్ని బోధించినాడు. అదే విషయాన్ని ఈ శౌనకాది మహామునులందరికీ సూత పౌరాణికుడు నైమిషారణ్యంలో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలో
ఎవరు చేసుకున్నారు అన్న విషయాన్ని బోధించినాడు. కాబట్టి భక్తులందరూ నానా జాతి వాళ్ళు ఎవరైనా సరే ముత్తైదువులు, సువాసినులు, కన్యకలు ఎవరైనా కానీ ఈరోజు ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని విధి విధానంగా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని అందరికీ తెలియజేస్తున్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. జై శ్రీమన్నారాయణ. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, వినియోగదారులకు నేరుగా తక్కువ ధరలకే కూరగాయలు, పండ్లను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వర్తకులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వినియోగించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ వీక్లీ మార్కెట్, సుభాష్ నగర్, శివాజీనగర్ ప్రాంతాలలోని రైతు బజార్లను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు. వీటితో పాటు హమాల్వాడిలోని వీధి వ్యాపారుల వర్తక సముదాయం, పాతగంజ్లో కొనసాగుతున్న మార్కెట్లను, ఖలీల్వాడిలో నిర్మితమవుతున్న సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయ భవనాన్ని పరిశీలించారు. చాలా చోట్ల రైతు బజార్లను కూరగాయల విక్రేతల వినియోగించడం లేదని గమనించిన కలెక్టర్ అందుకు గల కారణాలను ఆరా తీశారు. వినియోగదారులు రైతు బజార్ల లోపలికి రావడం లేదని, రోడ్లకు ఆనుకొని ఇరువైపులా గల దుకాణాల నుండే కూరగాయలు కొంటున్నారని, దీనివల్ల తాము కూడా రోడ్ల పక్కన అమ్మకాలు జరపాల్సి వస్తుందని పలువురు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే రోడ్ల పక్కన విక్రయాలు జరపడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని, పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వినియోగించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. కూరగాయలు, పండ్ల విక్రేతలు అందరూ రోడ్ల పక్కన కాకుండా రైతు బజార్లలో అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత ధరలకు అమ్మకాలు, నాణ్యత, శుభ్రత వంటివి పాటిస్తూ అందరూ రైతు బజార్లోనే విక్రయాలు జరిపితే వినియోగదారులు ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తారని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ వసతులు తదితర అంశాల గురించి కలెక్టర్ అధికారులతో చర్చించి సూచనలు చేశారు. మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా వినియోగదారులకు తాజా కూరగాయలు అందేందుకు రైతు బజార్లను వేదికగా నిలవాలని సూచించారు. రైతు బజార్ల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్, మార్కెటింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. పాతగంజ్ ప్రాంతంలో ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించేందుకు డీమార్కింగ్ చేయాలని సూచించారు. అన్ని రైతు బజార్లు ఉపయోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా అమృత్ పథకం కింద తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు నగరంలోని నాందేవాడ, గౌతమ్ నగర్లో కొనసాగుతున్న మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. పనులు మందకొడిగా సాగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను వేగంగా చేపట్టాలని కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అంతకుముందు నాగారం 300 క్వార్టర్స్లోని బస్తీ దవాఖానను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్కు సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ. వర్షాకాలం ఆరంభమై 2 నెలలు గడుస్తున్నా ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. కానీ రాత్రి కురిసిన భారీ వర్షానికి 2 గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి భారీ వర్షాలు కురిస్తే తప్ప చెరువులు, కుంటలు జలకళ రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామం నుండి మోస్రావెల్లి ప్రధాన రహదారి మధ్యన గల బాలమ్మ వాగు సమస్య 3 నియోజకవర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో బాలమ్మ వాగు తీవ్ర సమస్యగా మారుతుందని ప్రజలు తెలిపారు. కుర్నాపల్లి, బోధన్ నియోజకవర్గం, ముత్తకుంట, నిజామాబాద్ నియోజకవర్గం, మోస్రా, బాన్స్వాడ నియోజకవర్గాలకు మధ్యన బాలమ్మ వాగు ఉంది. కుర్నాపల్లి, ముత్తకుంట గ్రామాల ప్రజలు బాలమ్మ వాగు దాటి మోస్రా, చందూర్, బడాపహాడ్, వర్ని, బాన్స్వాడకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే కుర్నాపల్లి మీదుగా కొత్తపేట, మల్లారం, నాగారం, నిజామాబాద్ కు ప్రజలు వెళ్తుంటారు. తిరిగి ప్రజలు అదే రహదారి మీదుగా ముత్తకుంట, కుర్నాపల్లి, మంగల్పాడ్, ఎడపల్లి గ్రామాలకు వెళుతుంటారు. కుర్నాపల్లి మీదుగా టాణా, కళన్, అలీసాగర్, జాన్కంపేట్, నిజామాబాద్, బోధన్ ప్రాంతాలకు ప్రతినిత్యం అనేక మంది రాకపోకలు సాగిస్తారని ప్రజలు తెలిపారు. బాలమ్మ వాగు దాటి 3 నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగిస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వర్షాలకు బాలమ్మ వాగు వంతెనపై పొంగి ప్రవహిస్తోంది. వాగు పొంగి వంతెన పై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో 3 నియోజకవర్గాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోతాయని వారు తెలిపారు. గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున కుర్నాపల్లి శివారులోని బాలమ్మ వాగు పొంగి పొర్లుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయని స్థానిక ప్రజలు తెలిపారు. బాలమ్మ వాగు సమస్య అనేక సంవత్సరాల నుండి ఎదురవుతోందని, అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు పట్టించుకున్న నాదుడే లేరని అన్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్న బాలమ్మ వాగు సమస్య పరిష్కరించడం లేదని విమర్శించారు. ఇటీవల బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాలమ్మ వాగును సందర్శించి స్వయానా సమస్య పరిశీలించారన్నారు. బాలమ్మ వాగు వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు సమస్యలాగే ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు స్పందించి
బాలమ్మ వాగుపై వంతెన నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ డివిజన్ లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు శృతమించుతున్నాయి. నెల రోజులుగా సుర్పిరియల్కు చెందిన ఒక సామాజిక వర్గానికి వీడీసీ బహిష్కరించింది. న్యాయం చేయాలని ఉన్నత అధికారులను ఆశ్రయించినా ఫలితం రాకపోవడంతో ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు బాధితులు. ఆర్మూర్ మండలం సుర్పిరియల్ గ్రామంలో మాదిగలను కుల బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. బహిష్కరణకు గురైన బాధితులు గ్రామంలో కుల వృత్తుల వారు, వ్యాపార సముదాయాల వారు, ఇతరత్ర రంగాల వారు బహిష్కరణకు గురైన వారికి పనులు చేస్తే వారికి సైతం ఇదే పనిష్మెంట్ వర్తిస్తుందని నిబంధన పెట్టింది గ్రామ అభివృద్ధి కమిటీ. దీంతో సుర్పిరియల్ గ్రామ పరిధిలోని మాదిగలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించిన న్యాయం జరగకపోవడంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు మాట్లాడుతూ గ్రామంలో మాదిగల వాటాతో కట్టినటువంటి 11 మడిగెలలో మాకు రావాల్సినటువంటి వాటాలో ఒక మడిగెను మాకు ఇవ్వాలని కోరగా బహిష్కరణ వేటు వేశారని పేర్కొన్నారు. వ్యవసాయ పనులు చేసే కూలీలను పనులకు పిలవడం లేదు, ట్రాక్టర్ పనులను బంద్ చేయించారు, ఇతర అవసరాలను కట్టడి చేశారని మైలారం బాలు తెలిపారు. దీని విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా గ్రామాన్ని సందర్శించలేదని, ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధి కమిటీల విషయంలో పోలీస్ కమిషనర్ చాలా సందర్భాల్లో కమిటీల ఆగడాలపై తీవ్రంగా హెచ్చరిస్తూ ప్రకటనలు చేసిన వీడీసీలలో మార్పు రాకపోవడం కేవలం పోలీసుల అలసత్వమే కారణమని ఎంఆర్పీఎస్ భావిస్తుందని అభిప్రాయపడ్డారు. బహిష్కరణ జరిగినప్పుడు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా కలెక్టర్, పోలీస్ కమిషనర్ గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కరించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కి నిర్లక్ష్యం వ్యవహరిస్తే మాత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాదిగలంతా చావుడప్పు మోగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన ధర్నాలో ఎంఆర్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు, మండల అధ్యక్షులు మైలారం రాము, సీనియర్ నాయకులు రాజు, ఇందిరపు, సట్లపల్లి గణేష్, సట్లపల్లి మల్కన్న, మంద సంజయ్, సాగంటి వినోద్, సుధాకర్, గాంధీ గంగాధర్, సంగంతో నాగయ్య, చక్రయ్య, రాములు, రాజేశ్వర్, సురేఖ, సవిత, నర్సుబాయ్, సుష్మిత, గంగుబాయ్, మాదిగ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామంలో మాదిగ సంఘం బహిష్కరించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గతంలోనే ఇక్కడున్న సిఐ గారికి, ఏసీపీ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ గ్రామాన్ని సందర్శించకపోవడాన్ని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీళ్ళ అలసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను తొందరగా పరిష్కరించేందుకు ఈరోజు మేము ఆర్మూర్ ఏసీపీ గారి ఆఫీస్ ఎదుట బైఠాయించి మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుర్పిరియాల్లో గ్రామంలో ఉన్నటువంటి మా వాటాతో కూడా కట్టినటువంటి 11 మడిగల్లో మా వాటా మాకు కావాలని అడిగినందుకు మరి మాకు పనులు బంద్ చేయడం, ట్రాక్టర్లు బంద్ చేయడం, శవాలైతే తలారిని కూడా బంద్ చేసే పరిస్థితిని ఈ ప్రాంతంలో ఉంది. మరి పోలీస్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు మరి వీడీసీల ఆగడాలు చేస్తే ఊరుకోము, చర్యలు తీసుకుంటామని నిత్యం పేపర్ ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఫిర్యాదు ఇచ్చిన ఇంకా 30 రోజులు 45 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవరు ఆ గ్రామాన రాకపోవడం ఇది చాలా దారుణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ 24 గంటల్లో మా వాటా మాకు ఇప్పించి మా బహిష్కరణను ఎత్తివేయకపోతే మరి జిల్లా కలెక్టర్ ఎదుట మాదిగల చావుడప్పు మోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులను హెచ్చరిస్తాం. నేటి తరం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సన్మార్గంలో ఉన్నత స్థాయికి ఎదగాలని భీమ్గల్ ఎస్ఐ సందీప్ సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు భీమ్గల్ మండలంలోని బాబాపూర్ కమిటీ హాల్లో ఎస్ఐ కె సందీప్ ఆధ్వర్యంలో గ్రామ యువకులకు, ప్రజలకు మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కె సందీప్ మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసిన సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన పెట్టడం చాలా సంతోషకరమని అన్నారు. అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి, ఆఫీస్ రియాజ్, అంజుమన్, కమిటీ సభ్యులు అబ్దుల్ వాహిద్, హలీం, సమీర్, యువకులు షన్ను, నవీద్, సుఫియాన్, పోలీస్ సిబ్బంది గంగాధర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అలవాటు పడకుండా చూసుకోవాలి.
దీనికి అలవాటు పడకుండా ఉండాలంటే మీరు మీ ఇంట్లో మీ పిల్లల్ని నైట్ టైంలో లేట్ వస్తుందంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడికి పోయినామని అడగాలి ఖచ్చితంగా. పిల్లలు నైట్ పోయింది ఎందుకు లేట్ వస్తుండ్రు, ఎక్కడ ఉంటుండ్రు, మరి ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ కూడా మీరు కొంచెం కనుక్కోండి. ఎందుకంటే నా పిల్లలు నాకు నమ్మకం ఉందంటే ఆ పరిస్థితి లేదు ఉన్న పరిస్థితుల్లో. అర్థమవుతుందా? ఎట్టి రోజు నమ్మకం అయితే ఖచ్చితంగా ఫోన్ ఎక్కువ ఫోన్ ఎందుకు వాడుతుండ్రు, ఫోన్ కూడా చెక్ చేయాలి పిల్లల్ని. నైట్ టైం ఎప్పుడైనా తాగేస్తే ఒకసారి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే దగ్గరికి మనం మాట్లాడిస్తే మనకు స్మెల్ వస్తుంది. దానివల్ల పిల్లల్ని మనం భయంలో కంట్రోల్లో పెడితే వాళ్ళ యొక్క దృష్టి అంతా శ్రద్ధ అంతా చదువు పైన ఉంటుంది. కాబట్టి మీరంతా ఈ విధంగా పిల్లలను కూడా కంట్రోల్లో పెట్టి ఈ డ్రగ్స్ కానీ గంజాయికి కానీ మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడకుండా చేస్తారని చెప్పి మా యొక్క పోలీసుల యొక్క విజ్ఞప్తి. ఈ మెయిన్ ఈ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి కాబట్టి దీనిపైన కూడా మీరు అందరూ కూడా పిల్లలకు చిన్న పిల్లలకు డ్రైవింగ్ చేయొద్దు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, హెల్మెట్లు పెట్టుకుని నడిపించాలా. ఆ సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఉండాలా. మీరు ఖచ్చితంగా ఎవరు కూడా అన్నోన్ ఏపీకి ఎఫ్ఐఆర్ క్లిక్ చేయొద్దు. వేరే నెంబర్ నుంచి ఫోన్లు వస్తే మనం 91 సిరీస్ ఉంటుంది, ఇండియా నెంబర్ 91 సిరీస్ ఉంటుంది. 91 సిరీస్ కాకుండా వేరే నెంబర్ నుంచి వస్తే ఎట్టి రోజులో ఫోన్ లిఫ్ట్ చేయకండి, బ్లాక్లో పెట్టేసేయండి. బ్లాక్లో పెట్టి మళ్ళీ ఓటీపీలు కానీ పాస్వర్డ్లు కానీ ఎవరికి చెప్పకండి. ఎవరు కూడా బ్లాక్ నుంచి ఫోన్ చేయరు. వీటన్నిటిని కూడా మీరు దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి దీనివల్ల మనకు క్రైమ్ను కంట్రోల్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సైబర్ క్రైమ్ 1930 నెంబర్ని కూడా మీరు నోటెడ్ ఉంచుకొని దానికి ఎప్పుడైనా జరిగిన సందర్భంలో ఇమీడియట్లీ సైబర్ క్రైమ్ 1930 డయల్ చేయాలని చెప్పి పోలీసు వారి తరఫున కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా జరిగిన సందర్భం ఏమైనా ఇన్సిడెంట్ జరిగినట్టు మాతో దృష్టి తీసుకొస్తే కూడా దానిపైన ఇంకేమైనా ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న వారు మరింత రాణించాలని ఆశించారు. వారికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తామని భీమ్గల్ సర్వ సమాజ్ కమిటీ హామీ ఇచ్చింది. మండల పరిధిలోని కస్తూర్బా పాఠశాలకు కావలసిన ప్రోత్సాహం అందజేశారు. భీమ్గల్ కస్తూర్బాలో చదువుతున్న స్టూడెంట్స్ కొరకు సర్వ సమాజ్ కమిటీ ముందుకొచ్చింది. సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి ఆధ్వర్యంలో కస్తూర్బా పాఠశాలకు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో 2 బెంచ్లు, సర్వ సమాజ్ ఉపాధ్యక్షులు బర్ల మోహన్ 1 బెంచ్ ని అందించారు. ప్రముఖ వ్యాపారవేత్త కవితరాజు పాఠశాల కొరకు స్పీకర్ బాక్స్ అందించారు. వీటిని సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుల చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా నీలం రవి మాట్లాడుతూ గతంలో పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా స్టూడెంట్స్ తో పాటు పాఠశాల అభివృద్ధి కొరకు సహకారం అందజేస్తామని తెలిపారు. దూర ప్రాంతాల నుండి కస్తూర్బా పాఠశాలలో చదువుకునేందుకు వస్తున్న స్టూడెంట్స్ శ్రద్ధతో చదువుకుని పాఠశాలకు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ ఉపాధ్యక్షులు బర్లమోహన్, కోశాధికారి కాపు కుమ్మరి హరీష్, రైటర్ పర్ష నవీన్, గిరిజన నాయకులు బోర్లింగం, శర్మ నాయక్, గోపాల్ నాయక్, తుక్కాజీ నాయక్ తో పాటు కవిత, రాజు, బోర్మోహన్, డిఎస్ రవి, కస్తూర్బా టీచర్, అనురాధ సిబ్బంది పాల్గొన్నారు. ధన్యవాదాలు. అయితే మేము గ్రామ కమిటీ ఏర్పడిన వెంటనే వాస్తవానికి మేము ఏం చెప్పినామంటే భీమ్గల్లో ఉన్న ప్రతి స్కూల్ని విజిట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసుడు కావచ్చు, వాళ్ళ సమస్యల పట్ల అధికారుల దృష్టికి ఈ లెటర్ ప్యాడ్ ద్వారా తీసుకపోతే విలేజ్లో ఎక్కువ మంది ఆ లెటర్ ప్యాడ్ కొద్దిగా ఉంటుంది కాబట్టి వాల్యూ దానిపైన తీసుకొని అధికారులకు చెప్పడం కావచ్చు అట్లా చేద్దామని చెప్పించి కమిటీ కొత్తగా ఏర్పడిన వెంటనే మేము నిర్ణయించుకోవడం జరిగింది. అయితే మా సభ్యులకు 91 మందికి కూడా మేము ఫస్ట్ మీటింగ్లో చెప్పినాం. అంటే ఒక లిస్టు తయారు చేసి ఎప్పటికప్పుడు పర్ డే ఒకళ్ళు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు, హాస్పిటల్స్ విజిట్ చేయాలన్నాం. కానీ అది ఇంప్లిమెంట్లో భాగంగా కుదరలేకపోయింది. అయినా మా 4 సభ్యులు మాత్రం ఎప్పుడు చెప్పినాం హాస్పిటల్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంకా ఇతరితర గవర్నమెంట్కి సంబంధించిన ఏ వ్యవస్థలపైన ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఎట్లా తీర్చచ్చు వెళ్ళి విజిట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మా సభ్యులందరూ మా సహకారం చేసిర్రు. మా కమిటీ సభ్యులందరూ ఆ రోజు ఒక రోజు మేడం దగ్గరికి స్కూల్లో ఫుడ్ ఎట్లా ఉన్నదని చెప్పించి చూద్దాం ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అని విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు ఫుడ్ తీసుకున్నాం. ఆ రోజు ఫుడ్ చాలా బాగుంది. అయితే మేడం చెప్పింది ఇట్లా మేము అసెంబ్లీని నిర్వహించుకోవడానికి స్పీకర్ లేదు, మీరు ఎవరితోనన్నా డొనేట్ చేపిర్రి అని చెప్పడం జరిగింది. అయితే బయట పేరెంట్స్ వాళ్ళు అంటే వీళ్ళకు రెగ్యులర్గా స్కూల్ అవర్స్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైంలోనే పేరెంట్స్ని కలవడానికి వీలుంటాయి కాబట్టి ఆ వీళ్ళు 4 o'clock దాకా పేరెంట్స్ బయటనే కింద ఊపుకోవడం చాలా బాధ అనిపించింది. దాన్ని చూసిన వెంటనే అదే రోజు ఈవినింగ్ ఆ బెంచ్లు ఆర్డర్ చేద్దామనగానే మా ఉపాధ్యక్షుడు వాళ్ళ తండ్రి పేరు మీద 1 ప్లస్ కమిటీ పేరు మీద మేము ఒక 2 మేము వెంటనే బాక్స్ కావాలా అని చెప్పించి మా రాజన్న చెప్పంగానే 7,000 రూపీస్తో కంపెనీకి సంబంధించింది కాబట్టి
సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో ముందస్తుగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలందరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఆనందంతో రాఖీలు కట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రాఖీలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా కొందరు గ్రామ పెద్దల వద్దకు ఊరికి వెళ్లి విద్యార్థులు రాఖీ కట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ అనుబంధాలను పంచుకునే పండుగ రక్షాబంధన్ అన్నారు. అన్నదమ్ములు అక్క చెల్లెల అన్యోన్యతను చిహ్నం ఈ పండుగ అని తెలిపారు. రక్షాబంధన్ రోజున సోదరిమణులు తమ సోదరులలాగా చేతికి రాఖీలు కట్టి ఆశీర్వాదం పొందుతారన్నారు. పేద ధనిక తారతమ్యం లేకుండా జరుపుకునే పండుగ రాఖీ పండుగ అని తెలిపారు. ఆప్యాయత అనురాగాలు పంచేవారు, కష్టాల్లో వెన్నంటి ఉండేవారు, ధైర్యం చెప్పేవారు, ఆపదలు ఆదుకునే ప్రతి ఒక్కరిని తమ సోదరులుగా భావించి రాఖీ కడుతుంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం అనేది హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన పండుగ. ముఖ్యంగా వివాహమైన స్త్రీలు దీన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ వ్రతం చేయడం వల్ల అష్టలక్ష్ములను పూజించిన ఫలితం వస్తుందని నమ్ముతారు. శ్రీ సరస్వతి విద్యామందిర్లో వరలక్ష్మి వ్రతం జరిపారు. బేన్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరిపారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తూ తమ కుటుంబాలు బాగుండాలని, భర్తలకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని జరుపుతారని తెలిపారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పురోహితులు నంబి శౌర్య ఆధ్వర్యంలో పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, విద్యార్థుల మాతృమూర్తులు పాల్గొని సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల తరపున శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ ప్రపంచంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జి నర్సయ్య, సతీమణి విజయ, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ పి సాయి చరణ్, పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులు, 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ శ్రీ సరస్వతి విద్యామందిర్లో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం జరిగింది. ఈ వ్రతాన్ని ముఖ్యంగా మహిళలు సుఖ సంతోషాల కోసం, సౌభాగ్యాల కోసం జరుపుకుంటారు. ఇక్కడ 40 నుండి 50 మంది మాతాజీలు, అలాగే ఇతర మాతృమూర్తులు ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా మేము ఈ వ్రతాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ లోకంలో అందరూ సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరిని విడనాడి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సిపిఎం నిరసన తెలిపింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంకు వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్నికల కమిషన్ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల కమిషన్ వైఖరిని నిరసిస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయి అనుకున్న వారి పేర్లను ఓటర్ లిస్టుల నుండి తొలగించడం, ప్రధానంగా మైనారిటీలు, దళితుల ఓట్లని ఎక్కువగా తొలగించారని ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా 40 నియోజకవర్గాల వరకు ఇదే విధానాన్ని అనుసరించి తప్పుడు పద్ధతిలో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 64 లక్షల పైగా ఓటర్లను తొలగించడం ఏ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుందో ఆలోచించాలన్నారు. ఈ వైఖరి వలన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన విమర్శించారు. బీజేపీ తప్పుడు పద్ధతిలో అధికారంలోకి రావాలని ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకురావడం, దానికి ఎన్నికల కమిషన్ తలగొట్టడం సరైంది కాదని, ఈ పద్ధతిలో అధికారంలోకి వచ్చి రాబోయే కాలంలో ఏక చక్రాధిపత్యంగా ఎన్నికలు లేకుండా అధికారంలో కొనసాగాలని కుట్ర బీజేపీ చేస్తుందని ఆయన విమర్శించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాద విలువలను తుంగలో తొక్కడానికి బీజేపీ అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుందన్నారు. దీని మూలంగా భారత రాజ్యాంగ విలువలు పోయి నియంతృత్వం వైపు దారితీసే ప్రమాదం ఉందని, అందువల్ల ఎన్నికల కమిషన్ తన స్వతంత్రతను కాపాడుకొని అక్రమంగా తొలగించిన ఓటర్లను జాబితాలో చేర్చి అక్రమాలు జరిగిన నియోజకవర్గాల్లో విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, శంకర్ గౌడ్, వెంకటేష్, కమిటీ సభ్యులు నన్నేసాబ్, సుజాత, సురేష్, విఘ్నేష్, సభ్యులు కటారి రాములు, నల్వల నర్సయ్య మరియు పార్టీ కార్యకర్తలు కృష్ణ, రాజు, నర్సయ్య, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి ఉంది. ఈ పద్ధతిని తక్షణం మారుకోవాలని ఈరోజు మన పార్టీ అఖిల భారత కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిరసనని తెలియజేస్తున్నాం. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఒక ఓటు హక్కును కల్పిస్తే ఈరోజు బీజేపీ తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక మనిషికి 100 ఓట్లు అప్పచెప్పి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇది రాజ్యాంగం పౌరులకు కల్పించినటువంటి హక్కుని పూర్తిగా నిరాకరణకు గురి చేయడమే. అట్లాగే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను మొత్తం కూడా కాలరాయడం తప్ప మరొకటి కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదంగా పరిణమిల్లేటటువంటి అవకాశం ఉంది. తక్షణం ఎలక్షన్ కమిషన్ తన వైఖరిని మార్చుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాజ్యాంగం కల్పించినటువంటి స్వతంత్రత ఏదైతే ఉందో ఆ స్వతంత్రతకి మొత్తం భంగం కలిగించేటట్టుగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఈరోజు బీహార్లో ప్రత్యేకంగా ఓటర్ల సవరణ జాబితా పేరు మీద 65 లక్షల ఓటర్లను తొలగించినటువంటి పద్ధతి ఉంది. ఇది మొత్తం బీహార్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తిరిగి బీజేపీని అధికారంలో తీసుకురావడం కోసం వేసినటువంటి ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఈరోజు ఈ వైఖరిలో దాదాపుగా అత్యధిక మంది ముస్లింలుగా ఉన్నటువంటి మహిళలు, అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి దళిత మహిళల్ని తీసేసినటువంటి పద్ధతి ఉంది. 43 నియోజకవర్గాల్లో అత్యధికంగా దళిత మహిళల్ని తొలగించినటువంటి పద్ధతి ఉంది. కావాలని ఎక్కడెక్కడైతే బీజేపీ ఓడిపోవడానికి అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లని తగ్గించాలనేటటువంటి వైఖరిని ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇదే వైఖరి కనుక అమలు అయితే రానున్న కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి అవకాశం లేదు. మిగతా పార్టీలు గెలిచి బయటపడడానికి కూడా అవకాశం లేనటువంటి పద్ధతి కనపడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రమాదం రానున్న కాలంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి పద్ధతిలో ఉంది. అట్లాగే ఈరోజు ఓటర్ల సవరణ పేరు మీద ఎలక్షన్ కమిషన్ ప్రతి మనిషి 18 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళు ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే 11 పత్రాలు చూపిస్తే చాలనేది ఇప్పటివరకు అనుసరించినటువంటి పద్ధతి. కానీ ఇప్పుడు బీహార్లో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తేనే, ఆధార్ కార్డు చూపిస్తేనే వాళ్ళని ఓటర్లుగా నమోదు చేసేటటువంటి పద్ధతి అనుసరిస్తున్నారు. ఇదే గనక అమలైతే ఈ దేశంలో చదువులేనటువంటి పేదలు, నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, గ్రామాల్లో ఇంటీరియర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు, వాళ్ళకు వచ్చి కూలి పనులు చేస్తున్నటువంటి వలస కార్మికులు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రానున్న కాలంలో వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపించకపోతే ఖచ్చితంగా ఓటర్ నమోదు నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క భవిష్యత్తుని అంధకారంలో నెట్టేటటువంటి చర్య. తక్షణం ఈ ఆలోచనని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్నటువంటి పద్ధతిని వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసేటటువంటి అన్ని శక్తులను కలుపుకొని దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని అఖిల భారత కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఈరోజు బీజేపీ ఒత్తిడికి తలొగ్గి బీజేపీని ఏ విధంగానైనా అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక కుట్రతో ఆయా రాష్ట్రాల్లో గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కానీ ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారనుకున్న వాళ్ళని, అదేవిధంగా మైనార్టీల ఓట్లని పెద్ద ఎత్తున ఓటర్ లిస్టుల నుండి తొలగించి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతుల్లో ఒక కుట్ర జరుగుతూ ఉన్నది ఈ దేశంలో. ఇది సరైంది కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలి. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, లౌకికవాద విధానాల్ని నిలబెట్టుకోవాలా. ఈ లౌకికవాదాన్ని తొలగించటం కోసం, భారత రాజ్యాంగాన్ని మార్చటం కోసం ఈరోజు కంకణబద్ధమైనటువంటి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి తేవటం కోసం ఈరోజు ఎన్నికల కమిషన్లో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఎన్నికల కమిషన్లో పెట్టి, అట్లాగే అర్హులైనటువంటి ఈరోజు ఓటర్లని బీజేపీకి వ్యతిరేకంగా వేస్తారనుకున్న వాళ్ళందరినీ తొలగించటం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తన వైఖరిని మార్చుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల కమిషన్ ఇదే పద్ధతుల్లో వ్యవహరిస్తే రాబోయే కాలంలో ఈ
ఎన్నికల కమిషన్ ఆలోచనకి నిర్ణయాలకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలతో ఉద్యమాల్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఈ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి మన పార్టీ రాష్ట్ర బాధ్యులు కామ్రేడ్ పూరి ప్రసాద్ గారిని మాట్లాడవలసింది. తెలంగాణ రాబిన్ హుడ్ ప్రజా వీరునిగా గుర్తింపు పొందిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన ఆశల సాధనలో ముదిరాజులందరూ భాగస్వాములు కావాలని దర్పల్లి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మత్స రఘురాం పిలుపునిచ్చారు. ఒంటి చేతితో 20 కిలోల గుండును అవలీలగా ఎత్తడం, ఎద్దుల బండిని ఒక్క చేతితో లేపి విసిరివేసే కండబలమున్న పోరాట యోధుడు పండుగ సాయన్న ఆధిపత్య వర్గాలను ఎదిరించి పేదల పక్షాన నిలిచి యుద్ధం చేశాడు. భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్రగా చెప్పుకోవచ్చు. ఈ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన వాడు పండుగ సాయన్న ముదిరాజ్. 18వ శతాబ్దం చివరిలో జీవించిన ఆయన పేదలకు సహాయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. దీంతో ఆయనపై పగబట్టిన ఆధిపత్య వర్గాలు ఆయనను బందిపోటుగా చిత్రీకరించి 38 ఏళ్ల వయసులో హత్య చేయించారు. తెలంగాణ రాబిన్ హుడ్ ప్రజా వీరునిగా ప్రజల గుండెలో నిలిచిన ధీరోదాత్తుడు ఆయన. ప్రజలను హింసకు గురి చేస్తూ మాన ప్రాణాలను హరిస్తున్న దొరలు, దేశ్ముఖ్లు, సంపన్నుల ఆట కట్టించాడు పండుగ సాయన్న. కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టే పని మాత్రమే చేయలేదు. ఆనాటి నిరంకుశ నిజాంలను, అధికారులను ప్రశ్నించి వారిని ఎదిరించిన పండుగ సాయన్న ముదిరాజ్ తన సొంత పాలన వ్యవస్థను స్థాపించుకుని సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆధిపత్య శక్తులైన దేశ్ముఖ్లు, కరుణం పటేళ్లు, భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయనను హత్య చేయించారు. తెలంగాణ ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయన్న జయంతోత్సవాన్ని దర్పల్లి మండల కేంద్రంలో ముదిరాజులు ఘనంగా జరుపుకున్నారు. గాంధీ చౌక్ వద్ద ఆ యోధుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ మండల ముదిరాజ్ సంఘం నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు మత్స రఘురాం మాట్లాడుతూ బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు పండుగ సాయన్న అని అన్నారు. ఆయన పోరాట పటిమ ఎనలేనిదని కొనియాడారు. మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స రఘురాం, గోలెం గంగాదాస్, కరోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా దర్పల్లి మండల కేంద్రంలో మన బహుజనుల పోరాట యోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి సందర్భంగా 184వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకున్నందుకు మా ముదిరాజ్ సంఘం సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ పండుగ సాయన్న ముదిరాజ్ అనే వ్యక్తి అంతా ఇంత కాదు, ఆనాడు రజాకారులపై, నిరంకుశత్వ పాలనపై పోరాడిన పోరాట యోధుడు. ఈ యొక్క యోధుడు ఎల్లకాలము బహుజనుల పట్ల, ఎందుకంటే ఆయన సొంత ఆస్తిని కూడా వాళ్ళు రజాకారులు గుంజుకున్నా కానీ ఇలా బహుజనులకు అన్యాయం జరుగుతుందని అతన్ని జైల్లో ఉంచినా కూడా బయటికి వచ్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఈ యొక్క బహుజనుల కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి యొక్క ఈ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ఆత్మగౌరవ దినంగా దీన్ని ప్రకటించాలని మా ముదిరాజుల కులస్తుల తరఫున తెలియజేస్తున్నాము. కాబట్టి ఇలా ఇటువంటి పోరాట యోధుల్ని స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు బహుజనుల పట్ల పోరాడిండు. బీసీ ఉద్యమాన్ని అప్పుడే 150 ఏళ్ల క్రితం తెర మీదకి తీసుకొచ్చిన ఘనత పండుగ సాయన్న గారికి చెందుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలు, మరీ ముఖ్యంగా మన ముదిరాజులు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో మీ ఐక్యతని, మీ ఉన్నతిని చాటుకోవాలంటే పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఈ యొక్క స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతిని స్మరించుకుంటూ జోహార్ పండుగ సాయన్న ముదిరాజ్ గారికి, జోహార్ పండుగ సాయన్న ముదిరాజ్ గారికి, జై ముదిరాజ్. పల్లి మండలంలో ముదిరాజుల మండల కమిటీ మన రఘురాం అధ్యక్షతన మన పండగ సాయన్న, మన పోరాట వీరుడు, ముదిరాజుల పోరాట వీరుడు పండగ సాయన్న జయంతిని పురస్కరించుకొని 184వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా మరియు ప్రతి గ్రామాన జరుపుకుంటున్నాము. అలాగే మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కాబట్టి
184వ జయంతిని పురస్కరించుకొని చేస్తున్నటువంటి పండగ. అలాగే ఆయన 34-35 సంవత్సరాల వయసులోనే రజాకారులపై పోరాడి ఈ రోజులాగా దోచుకొని దాచుకోకుండా ఉన్నత వ్యక్తులు భూస్వాములు దొరల పాలనలో వాళ్ళ దగ్గర దోచి గరీబు లేని వాళ్లకు తిండి పెట్టినటువంటి వ్యక్తి పండగ సాయన. కాబట్టి ఈ పండగ సాయన ముదిరాజ్ కులదైవంలాగా భావిస్తూ పోరాట యోధుడు కాబట్టి ఖచ్చితంగా కులదైవంలాగా భావిస్తూ మా ముదిరాజులందరూ ప్రతి గ్రామాన పండగ సాయన జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి పండగను మా మండల తరఫున ఆయనకు జోహార్లు తెలుపుకుంటూ ముగిస్తుంది. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. విద్యా వ్యవస్థను పటిష్టపరిచి నాణ్యమైన విద్యా బోధన జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. విద్యార్థుల కోసం వసతి గృహాన్ని నిర్మించినా అందులో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. దీంతో షెడ్యూల్ కులాల వసతి గృహం నిరుపయోగంగా మారింది. కుండ మండల కేంద్రంలో గల షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో పిల్లలు లేక నిరుపయోగంగా మారింది. విద్యార్థులు లేక హాస్టల్ నడిపియలేని పరిస్థితి నెలకొందని ఎంఆర్పీఎస్ సిరికొండ దర్పల్లి ఇన్ఛార్జ్ దీపక్ నక్కరాజేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిరికొండ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దీపక్ మాట్లాడుతూ పిల్లలు లేనందున హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని, కానీ కొందరు పిల్లలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నా ఇక్కడ సరైన వసతులు లేనందున వెనకడుగు వేస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి మండలంలో ముఠాపడిన హాస్టల్ను తెరిపించాలని కోరారు. నా పేరు దీపక్, సిరికొండ ఎంఆర్పిఎస్ మండల్ ప్రెసిడెంట్. మేము ఈరోజు ఎస్సీ హాస్టల్కు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పిల్లాడు లేడు, హాస్టల్ సిబ్బంది లేరు, ఆఖరికి వాచ్మెన్ కూడా ఇక్కడ ఎవరు లేరు. లోపలికి వెళ్ళి చూసాము, చాలా అస్తవ్యస్తంగా తయారైంది. లోపల ఎవరు లేరు కాబట్టి అలానే ఉంటుంది. ఈ హాస్టల్ గురించి మాకు గవర్నమెంట్ హై స్కూల్ సతీష్ సార్ గారు తీసుకురావడం జరిగింది. సార్ గారు ఏమంటున్నారంటే ఆ స్కూల్లోనే 45 to 50 మెంబర్స్ ఇక్కడికి రావడానికి రెడీగా ఉన్నారు, కానీ ఇక్కడ హాస్టల్ ఏమో బంద్ ఉంది. ఇక్కడ లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, కొంచెం దీని గురించి పట్టించుకొని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఎంఆర్పిఎస్ దర్పల్లి మండల ఇన్ఛార్జి నేను. కాకపోతే నేను సిరికొండ మండలం వాస్తవ్యుడను కాబట్టి మన సిరికొండ మండలంలోని ఎస్సీ హాస్టల్లోకి రావడం జరిగింది. ఇక్కడ హాస్టల్ మూతబడిందని తెలిసి కొంచెం బాధతో వచ్చినాం. ఆ బాధలో భాగంగా ఇక్కడ ఏది చూసినా బాధగానే ఉంది. ఎందుకోసమంటే ఒక్క పిల్లలు లేడు, ఎవ్వరు లేరు, వార్డెన్ లేరు, ఎవ్వరు లేరు. కారణం హాస్టల్ మూతబడడం. ఈ మూతబడడం అనేది ఎందుకు మూతబడిందంటే మా ఊరు ప్రకారం ఇక్కడ నుంచి స్కూలు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పిల్లలు రోజు నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి. అది ఒక కారణం కావచ్చు. తల్లిదండ్రులు అదొక కారణంగా చేర్పించకపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్కూల్లో ఒక 40 నుంచి 50 మంది పిల్లలు హాస్టల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సార్ చెప్పినారు మాతో. దానివల్లనే ఇక్కడికి ఒకసారి వచ్చి చూద్దామని వచ్చినాం. అయితే ఇక్కడ ఎటువంటి దాఖలాలు కనబడతలేవు, ఎవరు లేరు. అయితే సిరికొండ మండలంలోని ఉన్నతాధికారులు దయచేసి మా హాస్టల్ని పునఃప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టండి. ఎందుకంటే ఈ ఒక్క హాస్టల్ వల్ల ఇక్కడ ఉన్న ఎస్సీ సోదరులు చాలామంది పిల్లలు వేరే వేరే ఊర్లోకి చదువుకోవడానికి వెళ్ళాల్సి వస్తున్నది. అదే ఇక్కడ మన స్కూల్ మనకి ఓపెన్ ఉంటే ఇక్కడికి అందరూ వస్తారు, రావడానికి ఎవరైనా సిద్ధంగానే ఉంటారు. దానికి తగ్గ పరిస్థితులు మనం ఇక్కడ ఉండేలా కూడా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిది, గవర్నమెంట్ ఉంటుంది. అయ్యా కలెక్టర్ గారు, మీరు ఒక్కసారి సిరికొండ రండి, సిరికొండ వచ్చి మా ఎస్సీ గురుకులాన్ని సందర్శించండి, ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోండి. మళ్ళీ మాకు ఈ ఎస్సీ హాస్టల్ను పునఃప్రారంభించాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నా. ఇదే హాస్టల్లో, ఇదే ఎస్సీ గురుకులంలో నేను 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన రోజులు ఉన్నాయి. ఇదే హాస్టల్లో ఉన్నాను. అప్పుడు ఉన్న గవర్నమెంట్ అద్దె భవనంలో కూడా హాస్టల్ని నడిపించింది. అటువంటిది ఇప్పుడు మనకు సొంత భవనం ఉండి కూడా హాస్టల్ మూతపడే రోజులు ఎందుకు వచ్చినాయి అనేదాన్ని దయచేసి అందరూ బాగా గమనించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎస్సీలని
చదవనీయగలదు అనుకుంటుందా మరి ఏందో నాకు కూడా అర్థం కావట్లేదు. దయచేసి మా ఈ హాస్టల్ని మళ్ళీ పునఃప్రారంభం కోసం అందరూ కృషి చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి వెంటనే పర్మిట్ చేయాలని ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000కు పెంచి వెంటనే అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని దాసు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 50,000 గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతనాలను పెంచి వెంటనే పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ అండ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల విస్తృత సమావేశం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి అంబేద్కర్ సంఘంలో జిల్లా అధ్యక్షులు శ్యామ్సన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు ముఖ్యమంత్రి మంత్రులు సెల్యూట్ పెట్టి ప్రధానమంత్రి శాలువ కప్పితే సరిపోదని, పెరిగిన ధరలను గమనంలో పెట్టుకుని కనీస వేతనం 26,000కు పెంచి వెంటనే అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని దాసు డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉపాధి భద్రత, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, నిత్యావసర సరుకుల ధరలను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచాలని దాసు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి అబ్దుల్, జిల్లా నాయకులు పోషెట్టి, సొప్పరి గంగాధర్, నరటి లక్ష్మణ్, చెంచు వెంకవ, బి ఈదుల గంగమణి, సర్వర్ లక్ష్మి, గున్నవ్వ, ముప్కాల్ పోషెట్టి, మత్సర్ల చిన్న గంగాధర్, పల్నాటి సాయిలు, నర్సింపల్లి గంగన్న, అంక్సాపూర్ నర్సయ్య, పద్మ, అంజన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ ఈ కేంద్రంలో ఉన్న సర్కారు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు ఉచితాలుగా పెంచుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికులు కష్టపడి కొట్లాడిన హక్కులను కాపాడుకోవడానికి మరింత రావాలని చెప్పేసి కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఆ మల్టీపర్పస్ విధానంలో పనిలోకి ఎప్పుడు తీసేయాలని చెప్పేసి అందులో ఒక కాలం ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఏది అసెంబ్లీలో పెట్టాలని గ్రామ పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, లేదా వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయత్ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఉంది. మొత్తం 8 గంటల పని విధానం తీసుకొస్తూ ఉంది. మొత్తం కార్మికులకు ఉన్న హక్కులు హరిస్తూ ఉంది. మరి ఒకరితో 8 గంటల పని విధానం కోసం గతంలో కొట్లాట సాధిస్తే ఇవాళ కార్మిక వ్యతిరేక విధానం అవలంబించడం దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర శాసనసభలో రేవంత్ ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని కొనసాగిస్తామని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్వచ్ఛ భారత్లో ముందు వరుసలో ఉన్నటువంటి కార్మికులు సఫాయి కార్మికులు. కాబట్టి సఫాయి కార్మికులు సిపాయిలోనే ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న విషయాన్ని అందరూ తెలుసు. దేవుళ్ళని మొక్కడం కాదు, శాన్వార్ గారిని సన్మానించడం కాదు, వాళ్లకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలి. పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు వర్తింపజేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పి, లేకపోతే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు, భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన సుహాసినులు. రైతు బజార్లలోనే అమ్మకాలు జరిగేలా చర్యలు, అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు. మూడు నియోజకవర్గాలను కలిపే బాలమ్మవాగు ప్రవాహం, వర్షం నీటితో రాకపోకలకు ఆటంకం, ఇబ్బందుల్లో జనం. గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలపై ఎంఆర్పీఎస్ నిరసన, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన భీమ్గల్ పోలీసులు, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచనలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.